సార్వత్రిక ఎన్నికలే టార్గెట్ గా విపక్ష వైసీపీ పావులు కదుపుతోందా? ముందస్తు వ్యూహాలతో పార్టీ యంత్రాంగాన్ని అలర్ట్ లో ఉంచుతుందా? బూత్ లెవెల్ కమిటీల నుంచి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు వరకు ఆ పార్టీ అసలు వ్యూహం ఏంటి? ఓట్ మేనేజ్మెంట్ విషయంలో వైసీపీ లెక్కేంటి? ఇప్పుడు కేవలం 7999 కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఆపరేషన్ 2029ని స్టార్ట్ చేసింది విపక్ష వైసీపీ. ఎన్నికల ముందు తమ పార్టీ సానుభూతి పరులు, అభిమానుల ఓట్లు గల్లంతు కాకుండా తగిన చర్యలు చేపడుతోంది. ముందు నుంచే పార్టీలో ఆ యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంచుతోంది. వారికి ఈ అంశాలపై ట్రైనింగ్ సైతం ఇస్తోంది వైసీపీ. వైసీపీకి రాష్ట్ర స్థాయిలో కమిటీలతో పాటు జిల్లాలు, నియోజకవర్గాల్లో కూడా కమిటీలు ఉన్నాయి. వాటిని మండల, గ్రామ స్థాయిలో బూత్ లెవెల్ వరకు విస్తరిస్తోంది ఆ పార్టీ అధిష్టానం. అంతేకాకుండా ప్రతి చోట పార్టీ ప్రధాన కమిటీతో పాటు 7 అనుబంధ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తోంది. మహిళ, యువత, విద్యార్థి, టీచర్స్, రైతు, కార్మిక, సోషల్ మీడియా వంటి అనుబంధ కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని రూట్స్ నుంచి పటిష్టంగా ఉంచే విధంగా గ్రౌండ్ ప్రిపేర్ చేసింది. పార్టీ హైకమాండ్తో నేరుగా గ్రామస్థాయి కమిటీలను అనుసంధానం చేయడం ద్వారా ఒక పిలుపిస్తే ఒక నియోజకవర్గం నుంచి కనీసంగా 12,000 మంది దాకా వైసీపీ సైన్యం సిద్ధంగా ఉంటుంది. ఈ లెక్కన మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకంగా 18 లక్షల దాకా భారీ సైన్యం ఉండేలా చేసుకుంటే ఏ కార్యక్రమాన్ని చేసినా రీసౌండ్ గట్టిగా వినిపించేలా ప్లాన్ చేసింది వైసీపీ. ప్రతి నియోజకవర్గంలో కీలకమైన ఓట్ బ్యాంకుల ఒపీనియన్ కలెక్ట్ చేస్తూ జనాలను మోటివేట్ చేసే బలమైన శక్తిగా ఈ కమిటీలు ఉంటాయని అంటున్నారు. అయితే పైకి బూత్ లెవెల్ కమిటీల ఏర్పాటు పార్టీ బలోపేతం కోసమని చెబుతున్నా అండర్ గ్రౌండ్లో గట్టి వ్యూహమే ఉందంటున్నారు పొలిటికల్ సర్కిల్స్. 2019 ఎన్నికలకు ముందులాగే ఈసారి కూడా పార్టీ సానుభూతి పరుల ఓట్ల తొలగింపు జరిగితే ముందుగానే పసిగట్టి ఏం చేయాలనే అంశంపై పార్టీ ఆదేశానుసారం పనిచేస్తారని భావిస్తున్నారు. 2019 తరహాలోనే ఈసారి కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ పేరుతో పార్టీ సానుభూతి పరుల ఓట్లు తొలగించే అవకాశం ఉండవచ్చని అనుమానిస్తున్నారు వైసీపీ నేతలు. అందుకే ముందుగా మేల్కొన్న పార్టీ యంత్రాంగం వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ బూత్ కమిటీ విభాగం సమావేశాలను నిర్వహించింది. అధికార పక్షం చేసే అవకతవకలు, అక్రమాలను అడ్డుకోవడంతో పాటు ఎక్కడా పార్టీ ఓట్లు తొలగించకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. టెక్నాలజీని ఉపయోగించుకుని ఎప్పటికప్పుడు ఉన్న ఓట్లు తీసివేయకుండా, అక్రమ ఓట్లు చేర్చకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇదే సమయంలో బూత్ లెవెల్ పరిధిలో నాయకులతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయనుంది వైసీపీ.